ఇది మన నా సామరంగం మొదలుపెట్టే ముందు ఐ వాంట్ టు ఆస్క్ బాగా బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది లైఫ్? ఐఎమ్ మిస్సింగ్ బిగ్ బాస్ అండి. అవునా? అంటే ఒక రియాలిటీ నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చినట్టుందండి. అంటే అబద్ధాలు మాట్లాడుకుంటా, అరుచుకుంటా, ఫోన్లో ఎమోషన్ ఫీల్ అవుతా, ఏదో గ్రీడీ, అవన్నీ కట్ ఆఫ్ కదా అక్కడ? అవన్నీ కట్ ఆఫ్ అండి. ఆ డిస్టర్బెన్స్ అన్ని కట్ ఆఫ్. నేను బతుకున్నంతకాలం బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను సార్. చాలా గ్రేట్ షో అండి. నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, ఇక్కడికి వచ్చినాక కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ ఇదే మాట, బిగ్ బాస్ గురించి ఎవడన్నా మాడితే మాత్రం వాడు ఎంత పెద్దోడైనా ఐ డోంట్ కేర్, ఇదే మాట అండి నేను చెప్పింది. బిగ్ బాస్ ఈజ్ ఎ వండర్ఫుల్ షో అండి. నాకు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే దాంట్లోంచి ప్రతిరోజు చేయలేము, సండే మాత్రం ఫోన్ కట్టేస్తున్నా. ఫోన్ కట్టేసి ఎవరిని కలవను, ఎవరిని చూడను. అంటే అది ఒక డే కంప్లీట్ బ్రెయిన్కి రిలీఫ్ వస్తుంది. దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే పోతే ఇంకా హ్యాపీ. అది కష్టంగా, మీరు ఇంకా మన్మధుడి కంటే యంగ్ మన్మధుడిలాగా అయిపోతారండి టోటల్గా. అది కష్టం. కానీ నాకైతేనండి, నేను ఒకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే, హౌస్లో ఉన్నప్పుడు నాకు సైట్ ఉండేదండి, తగ్గింది సార్, ప్రామిస్గా చెప్తున్నాను. ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూశాను సార్, నమ్మరండి, మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాల్సి వచ్చిందండి ఏదైనా కనపడటానికి. చూడండి సార్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ. నిజంగా అండి, నా స్వామి రంగా నేను మిస్ అయ్యాను సార్ బిగ్ బాస్ హౌస్. వినండి ఐసైట్ ఉన్న వాళ్ళందరూ, నా స్వామి రంగా మిస్ అయ్యా. నిజంగా అండి, ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి బాబు గారు. నిజంగా నేను నరేష్, నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఆర్టిస్టులు ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం 4-5 వారాలైనా ఉంటారండి. లైఫ్ లేదు, అందరు నన్ను అదే అనుకున్నారు, ఈడు ఎవరినొకడిని వేసేసి వస్తాడు 1 వారం 2 వారాల్లో. మా ఆవిడ అంది, ఎవడకుండా కొట్టి చేస్తావు, అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. లేదు, అదొక అద్భుతం.